మహారాష్ట్ర పోలీస్ డెకాయ్ ఆపరేషన్ తో తెలంగాణలోని ఫార్మా కంపెనీలపై ఈగల్ టీం ఫోకస్ పెట్టింది. వారం క్రితం ముంబైలో ఆపరేషన్ చేపట్టిన తెలంగాణ ఈగల్ టీం డ్రగ్స్ హవాలా నెట్వర్క్ ను ఛేదించింది. 24 మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తోంది. అదుపులోకి తీసుకున్న వారిలో ముంబైకి చెందిన పలువురు వ్యాపారవేత్తలున్నారు. గతంలో పూణేలో 3 డ్రగ్స్ ఫ్యాక్టరీలను ఈగల్ టీం సీజ్ చేసింది. డ్రగ్స్ విక్రయ డబ్బును ముంబై మీదుగా నైజీరియాకు తరలిస్తున్నట్టు గుర్తించిన ఈగల్ టీం తెలంగాణలో ఎవరికి విక్రయించారని ఆరా తీస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఇప్పటికే ఇటు మహారాష్ట్ర పోలీసులు డెకాయ్ ఆపరేషన్, మరోవైపు అటు తెలంగాణ పోలీసులు మహారాష్ట్రలో డెకాయ్ ఆపరేషన్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఫార్మా కంపెనీల పైన నిఘా పెట్టడం జరిగింది. ఈగల్ టీం ముఖ్యంగా గత వారం రోజులుగా దీనిపైన డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా భారీగానే ఈ వ్యవహారాలు నడుస్తున్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్ లో డ్రగ్స్ పట్టివేత, మరోవైపు అక్కడ ముంబైలో కూడా డ్రగ్స్ పట్టుకున్నటువంటి నేపథ్యంలో ఈ ఫార్మా కంపెనీలు అనైతికంగా ఈ డ్రగ్స్ ను తయారు చేసి వాటిని ఎక్స్పోర్ట్ చేస్తున్నారనేటువంటి సమాచారంతో ఈ కంపెనీల పైన కూడా ఈగల్ టీము దృష్టి పెట్టిందనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు తెలంగాణలో ఎవరెవరికి వీళ్ళు విక్రయాలు చేస్తున్నారు, వేరే స్టేట్స్ నుంచి ఇక్కడికి వచ్చి ఎవరెవరు వాటిని కొనుగోలు చేస్తున్నారనేటువంటి అంశానికి సంబంధించి కూడా ఈగల్ టీం అయితే పూర్తి స్థాయిలో నిఘా పెట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఈ వ్యవహారంలో అక్కడ ఆపరేషన్ చేయడం తోటి 24 మందిని అదుపులోకి తీసుకొని ఈగల్ టీం విచారణ కొనసాగిస్తుంది. ఇక హైదరాబాద్ లో అనైతికంగా నడుస్తున్నటువంటి ఈ ఫార్మా కంపెనీలు కావచ్చు, ల్యాబ్ల పైన కూడా నిఘా పెట్టినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. 1-2 రోజుల్లో ఈ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నటువంటి ల్యాబ్ల పైన కూడా ఈగల్ టీంలు పూర్తి స్థాయిలో సోదాలు చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.